जय बोलो गणेश महाराज की जय। అన్న మీకు గణేష్ ఇక్కడ ఎప్పటి నుంచి పెడుతున్నాను ఇక్కడ అన్న మేము 2016 నుంచి గణేష్ పెడుతున్నాం అన్న. ఫస్ట్ బిల్డింగ్ మీద పెడుతుండే, ఇప్పుడు 7 years నుంచి 3 years అక్కడ పెట్టినాం, 7 years ఇక్కడ పెట్టినాం, కింద పెట్టినాం. గణేష్ ఎప్పటి నుంచి పెడుతుండ్రు? మీ యూత్ పేరు ఏందన్నా? 2016 నుంచి స్టార్ట్ చేసినాం అన్న. మన మన యూత్ పేరు వచ్చేసి గల్లికా గణేష్ అన్న. అన్న మీరు లడ్డు పెడతారా అన్న? మీరు పెడతామన్నా. 10 kgs ఉంటుంది అన్న లడ్డు మనది. ఎవ్రీ ఇయర్ వేలం పాటు ఉంటుంది అన్న. అన్న లాస్ట్ లడ్డు ఎంతకు పోయిందన్నా? 50,000 ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి? 1 lakh ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న. మీకు గణేష్ చూస్తే మంచిగా ఉంది. గణేష్ ఎడికలు తెప్పించారు, ఎంత పడ్డది అన్న? గణేష్ మొత్తం ట్రాన్స్పోర్ట్ చార్జ్ వల్ల మొత్తం పూణే నుంచి వచ్చింది అన్న. 45,000 పట్టింది. గణేష్ ఓన్లీ 30,000 అన్న. 15,000 ట్రాన్స్పోర్ట్ చార్జ్. ఈ మొత్తం సెటప్ టెంట్ కానీ చాలా మంచిగా ఉంది అన్న. ఓరేషన్ అంతా మీరే వేసుకున్నారు? అంతా ప్లాన్, యూత్ ప్లాన్ అన్న. మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అందరు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉంది, అందరు కలిసి చేస్తాం అన్న. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిసి చెప్పిర్రు. గణేష్ చిన్నప్పటి పెడుతున్నారు. చిన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది ఫీలింగ్ మీకు? మనం గణేష్ పండుగ వస్తుందంటే ఒక 2 months నుంచే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. మనము గణేష్ పండుగనే ఎంజాయ్ చేస్తాం. మిగతా పండుగ మనం అంత ఇంట్రెస్ట్ చూపాము. గణేష్ అంటే మనకు మస్తు ఆనందం. ये एक ही फेस्टिवल है जो फ्रेंड्स सब मिलके हम लोग साल भर सब काम में बिजी रहते. गणेश के एक त्योहार में 2 महीने से शांत महीने के पूरा धूमधाम से करते थे. दूसरे त्योहार सब बड़े लोग कर लेते. हम यूथ के लिए ये त्योहार है जो हम दिल से करते थे. इसमें पूरा जी जान लगा देते. అన్న ఇప్పుడు మీరు అన్నదానం చేస్తారా అన్న? మీరు చేస్తామన్న, అన్నదానం చేస్తాము. స్పాన్సర్ లేకపోతే మీరే వేసుకుంటారా? అంతా మేమే అన్న, అంతా మేమే, అందరూ మేమే చేస్తామన్న. ఎవ్రీ ఇయర్ మేమే చేస్తాం. లాస్ట్ అన్నదానికి ఎంతమంది వచ్చారు అన్న? 1000 మంది వచ్చారు. ఈసారి ఎంతమంది వచ్చారు? ఈసారి కూడా 1000 మంది కంటే ఎక్కువ వచ్చారు. ఓకేనా, గ్రేట్ అన్న. కేర్ అయిపోయినా చందా తీసుకొని కలెక్ట్ చేసారు అట్లా? చేసామన్న. మేము పక్క గల్లీలో కూడా ఏరియా అక్కడ కూడా గణేష్ పెడతారు, మేము అక్కడ కూడా కలెక్ట్ చేసాం. చిన్న రోడ్ల మీద డబ్బాలు తీసుకొని కూడా చంద పోయిన రోజులు కూడా ఉన్నాయి. సొంతంగా ఎవరు వాళ్ళు పనులు చేస్తారు, జోబుల నుంచి ఖర్చు పెడతారు, కొంచెం కొంచెం చింద చేస్తాం అంతే. మీ ఫంక్షన్ ఓన్ చేసుకుంటారు అన్న. ఇప్పుడు చూస్తే కనుక మీ షెడ్ మండపము చాలా మంచిగా ఉంది, గ్రాండ్ గా ఉంది. కానీ మీ అందరికీ కట్టింగ్ కదా మొత్తం? అవునన్న, అవును. మేము అందరం యూత్ మొత్తం ఫ్యామిలీలు అంతా ప్లాన్ ఇచ్చి చేసాను. కానీ మీ గ్యాంగ్ లో అంటే ఏం పని చేసి అందంగా ఉంటారు అట్లా ఉన్నారు ఆయన? ఉన్నారన్న. మా గ్యాంగ్ లో సోను అన్నట్టునే ఉంటాడు వీళ్ళన్న. పెద్ద పని దొంగ వాడైతే, పెద్ద పని దొంగ. రారానైనా అంటే బద్ధకం, తింటాడు వంటాడు, దొబ్బు ఉంటాడు. కానీ ఏం చెప్తాడు? కారణం చెప్తాడు. కారణం అంటే దుకాణంకి పోయినా, మా డాడీ దుకాణం పిలిచిన అంటాడు. వాడు పెద్ద పుట్టి మీటింగ్లు చాయ్ ఉంటే వస్తాడు, లేకపోతే రాడు అంతే. డాడీ పిలిచిండు, మీటింగ్ చేస్తున్నాం కూర్చుంటున్నాం అంటే వస్తారు. చాయ్ వస్తుంది కదా, నిలఫర్ నుంచి ఉంటాడు, లేకపోతే ఫరార్. ఇప్పుడు మనకి గణేష్ పండుగ అంటేనే సాంగ్స్, బాజాలు, భజంతిలు. అట్లాంటి మీకు ఫస్ట్ గణేష్ పండుగ అంటే గుర్తు సాంగ్ ఏందన్నా? అన్న దేవాశ్రీ గణేష్ అనేది ఉంటుంది అన్న, అదొకటి. ఇంకోటి జై గణేష్, అదొకటి. కొంచెం పర్సెంట్ जय गणेश जय गणेश మోర్యారే గల్లికా గణేష్. సింధూర్ లాల్ చడా. जय गणेश जय गणेsh ఫేవరెట్ సాంగ్ అన్నింటమా అన్న? ఫేవరెట్ ఉంటాయి కదా రావుల్ సుప్లి గాని గల్లిగా గల్లికా అన్న. ఏకదంతాయ వక్రతుండాయ, అది మస్తు. గణేష్ అంటే చోరీ చేస్తే మంచిది అంటారు. అంటే మీరు చేసిన పక్కా గణేష్ ఏమన్నా? లే అన్న, అది చేయలే అన్న. కానీ గణేష్ లడ్డు చోరీ చేయొద్దన్న, అది పాపం అన్న. కానీ కొంతమందికి తెలియదు, చోరీ చేస్తారు. ఏందన్నా, మన దేవుని కాడ మనమే చేస్తాం అంతే. మనమే మన దేవుళ్ళ కాడ మనమే చేసుకుంటాం, అది చేయొద్దు. అది వేస్ట్. ఇంకోటి అన్న, మన గణేశుడి దంతం ఒకటి ఇరిగిపోయి ఉంటుంది అన్న. అది ఇరిగిపోయి ఉంటుంది. అది ఎందుకంటే పరశురాముడు కుట్టడం వల్ల ఇరిగిపోయింది అది. ఇంకోటి ఎట్ట ఇరిగిపోయింది ఐడియా ఉందా ఏమన్నా? ఉందన్న. గణేశుడు మహాభారతం ఏమో దంతం ఇరగొట్టి రాశారు అంటారు. ఆయన అది ఫెదర్తో రాసేటప్పుడు ఇరిగిపోతే ఆయన దంతం ఇరగొట్టి రాశాడు అనేసి అంటారు. నాకు కూడా తెలియదు. నిజమేనా? నిజమైతే ఓకే. చూస్తే కనుక పక్కన గణేష్ పక్కన మూషికం ఉంటది. ఆ మూషికం అనే వాహనం ఎట్లయింది? उसके ऊपर उनका सवारी है वो कैसा हुआ? वो कैसा हुआ उसका आइडिया नहीं है. ఆన్సర్ తెలిస్తే కమెంట్ డౌన్ అన్న. చూస్తే కనుక బయట మనకి ఎంట్రన్స్ కాడ ఆదియోగి స్టాచ్యూ ఉందన్న. అసలు ఎందుకు పెట్టారు అది? అది శివయ్యని దర్శించుకొని లోపలికి అన్నదానంకి రావాలని చెప్పి పెట్టినామన్న. ఆయన దర్శించుకొని లోపలికి వస్తున్నాం. అదొక యూనిక్ ఐడియా పెట్టింది. ఈ ఇయర్ పెట్టినాం, ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తాం అన్న. మీకు గణేష్ చూస్తుంటే చాలా ప్రత్యేకంగా ఉందన్న. అది ఎడికెళ్ళి తెప్పించారు? అది మనం ఎవ్రీ ఇయర్ బయట నుంచే తెప్పిస్తామన్న. పూణే నుంచి తెప్పించాము. ఈసారి కూడా పూణే నుంచే తెప్పించాము. 30,000 అయింది. దానికి ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఒక 15,000 అయిందన్న.
ఎట్లా కానీ చేపిస్తారా లేకపోతే అక్కడ నుంచి పట్టుకొస్తారా? చేపిస్తామన్నా. కస్టమైజ్ కస్టమైజ్ ఉంటుంది. కుందం వరకు కానీ ఎంత కస్టమైజ్ ఉంటుంది. అన్న చూస్తే కనుక ఇక మొత్తం చెడ ఉందన్న, చెడ మీదకి అసలు గణేష్ ఎట్లా వేసుకొచ్చారు? మీకు కష్టమైంది తెచ్చి చెప్పడం మనం? చాలా కష్టం ఉంటుంది అన్న. దీని అసలు ఈ చూడమే స్టేజ్ ఆగదు. దీన్ని ఒక కాన్సెప్ట్ తోనే తయారు చేస్తారు. దీన్ని దాన్ని బట్టే వర్క్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక్కలే చేస్తారు ఈ వర్క్ అనేది, ఒక్కలకే ఇస్తాం. మళ్ళీ వేరే వేరే వాళ్ళు చేయలేరు కదా అన్న. ఓన్కి అలవాటు ఉందో వాడే చేస్తాడు, ఇప్పుడు వేరే వాడు చేయడు. అందుకనే మేము షెడ్ కూడా ఎట్లా అంటే ఒక షెడ్ లో సగం గణేశుడు ఉండాలి, సగం వెహికల్ వాళ్ళు. ఇప్పుడు మీ నుంచి ట్యాంకర్ పోతుంది అన్న, ఈ నుంచి ట్యాంకర్ పోతుంది, మొత్తం కార్ కూడా పోతుంది. అట్లాంటి కాన్సెప్ట్ మరి ఎవరికి ప్రాబ్లం కావాలి, ఎవరికి ఇబ్బంది కాకుండా. అవునా అన్న ఇంకోటి ఏంటంటే మనం గణేష్ పండుగ అంటేనే, గణేశుడు అంటేనే సంతోషంగా పెడతాం గణేశుడు మనం. మీకు ఎట్లా అనిపిస్తుంది తీసుకెళ్ళేటప్పుడు? నాకైతే బాధ అనిపిస్తుంది అన్న, నాకైతే బాధ అనిపిస్తుంది. ఎట్లా మిస్ అవుతా ఏదో నా మనసులోకి నుంచి ఎవరో వెళ్ళిపోయినట్టు ఉంటది అన్న నాకైతే. मेरे को हमको भी बहुत दुख होता क्योंकि गली में इतने दिन 8-9 दिन लगाते ना, हमारे को उतने दिन अट्रैक्शन रहता. अब चले जाने के बाद में पूरा गली डिसेंट हो जाता, हम लोग को अच्छा नहीं दिखता. సంవత్సరంలో గల్లీలో ఒకటేసారి వస్తారు నా కళ అనేది, అది గణేశుని వల్లనే. ఓ గణేశుడు ఎల్లుండి పోతుంటే మేము ఈ రోజు నుంచే బాధపడతాం, తీసే రోజు కూడా చక్కగా ఎంజాయ్ అప్సెట్లు ఉంటాం మొత్తం. ये गणेशों के 9 दिन कब आते कब जाते समझ नहीं आता, तो आखिरी दिन बहुत मुश्किल रहता. लगाते करते ये खुशी के लिए, लेकिन 9th डे बहुत हार्ड रहता निकालने का दिन. हम लोग पूरा एंजॉयमेंट उसी दिन करने का रहता पूरा 9 दिन, लेकिन निकालते टाइम पे बहुत फील होता. అన్న చూసా ఇంకేం చెప్పారంటే మీ యూత్ పేరు గల్లీగా గణేష్ అని చెప్పిర్రు. అసలు యూత్ కి పేరుని పెట్టిర్రు. మొత్తం యూత్ ఎంతమంది అన్న? అన్న మేము యూత్ 25 మెంబర్స్ ఉంటామన్న. అందరు పిల్లలు ఈసారి పక్క పిల్లలు కూడా ఆ గన్ని వాళ్ళు అంతా కొలాబారు మా దగ్గర. ఆ పిల్లలు మంచోళ్ళు. టీం పేరు వచ్చేసి టీమ్ వన్. వాళ్ళు ఒక 15 మెంబర్స్ ఉంటారు. మన గల్లికా గణేష్ అందరం కలిసి కొలాబై 25 మెంబర్స్ ఉంటారు. అందరు కలిసి చందా చేసుకొని గణేష్ పెడతాం. మనం టీమ్ మెంబర్స్ వచ్చేసి 25 మెంబర్స్ అన్న. దీనిలో ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందూస్ అందరం ఏకమై గణేషుని తీయడం జరుగుతుంది అన్న. మనం అందరం అంటే 25 మెంబర్స్ మన టీమ్ మెంబర్స్. మనం తీసేలో చాలా మంది వస్తారు, అందరం కొలాబే తీస్తాం. హిందూ ముస్లిమ్స్ అనేది ఉండదు, సబ్కా మాలిక్ ఏక అన్నట్టు తీస్తాం. अब आपको कैसा लगता है अभी सब जने सब मत वाले मिलके रहते हैं ना, आपको कैसा लगता है? बहुत अच्छा लगता है, ऐसा करना भी चाहिए. ऐसा करने से हमारे भेदभाव कुछ नहीं होगा ना, इसकी वजह से हम लोग को अच्छा लगता है. వాళ్ళు మన గణేశాలు వస్తారు, మనం వాళ్ళు. ఇప్పుడు వచ్చాడు కదా అన్న, ఒక మున్నా అనే ఒక ఫ్రెండ్ వచ్చాడు, మా బ్రదర్, మా పక్కన ఉంటాడు, మా నేబర్ అని. ఇప్పుడు వస్తాడు కూర్చుంటాడు. ఈ లైటింగ్ వరకు ఆయననే చేశాడు మొత్తం. వాళ్ళు ఇస్తారు పార్టీలలో, మనం కూడా జరుగుతాం, మేము హెల్ప్ చేస్తాం, మనం కూడా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళు మన దాంట్లోకి వస్తారు, మన ప్రసాదం తింటారు, అన్నదానం తింటారు, వస్తారు, పూజలు చూస్తారు. అందరు సపోర్ట్ ఇస్తారు. సెట్ వచ్చి వాళ్ళే కూర్చొని పాటలు పెడతారు. అందరం అందరూ కలిసి ఏకంగా మంచిగా ఉంటారు అట్లా ఎక్కడ యూనిటీ ఉంటుంది అన్న. ఇప్పుడు వచ్చే యూత్ కి, ఇప్పుడు వచ్చే పిల్లలకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, కాంపిటీషన్ రాకుండా ఎంత బడ్జెట్ ఉందో అంతలో తీసుకుంటా, ఏమి ఇబ్బంది పడకుండా ఎంతలో ఉన్నా అంతనే చేసుకుంటే బాగుంటుంది అన్న. ఈ గణేశుని యూత్ ఈ రోజు రేపు యూత్ ఎట్లా అయిపోయిందంటే అన్న, ఈ గణేశుని పెట్టి లక్షల లైట్లకి, డీజేలకి, బ్యాండ్లకు పెడుతురు. పెట్టండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ పూజలు మంచి చేయడం కానీ, అన్నదానం కానీ, అన్నిటికంటే అన్నదానం గొప్పదని అంటారు అన్న. అది చేస్తే చాలా పుణ్యం ఉంటుంది. ఈ రోజు ఏమైపోయిందంటే గల్లీ కాంపిటీషన్ అయిపోయింది. ఈరోజు ఈ జనరేషన్లో యూత్కి ఏంటంటే పూజలు చక్కగా చేయరన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామకి వస్తే షోకేస్ అయిపోయింది అన్న. దేవుడు అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. భక్తితో చేసేటోళ్ళు లేరు, చాలా తక్కువ ఉన్నారు. బ్యాండ్లకి, డీజేలకి ఇట్లా తీద్దాం, అట్లా తీద్దాం, తీసే రోజు ఇట్లా తీద్దాం, కాంపిటీషన్ అయిపోయింది. భక్తితో పెట్టేటోడు ఒక్కడు లేడు, అట్లా అయిపోయింది అన్న. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, గణేశుని పెట్టండి, మంచి భక్తితో పూజ చేయండి, అన్నదానం చేయండి, మంచిగా 10 మందికి తినిపించారు అనుకో, ఆలోచిస్తారు రేపు నాడు గుర్తు చేస్తారు మనని, మంచి చేసిరు పిల్లలు అని చెప్పి. ఇంకోటి లక్షలు పెట్టి లక్షలు పైసలు లేకపోయినా అప్పు తెచ్చి కొంతమంది పెడతారు. ఉన్న దాంట్లో తీసుకోండి. నెక్స్ట్ డే మళ్ళీ ఏమవుతుందంటే లక్షలు పెట్టి ఈరోజు తీస్తారు, దాన్ని నెక్స్ట్ డే అప్పుల పాలైపోయి నెక్స్ట్ ఇయర్ పెట్టకపోవడం అట్లాంటివి జరుగుతున్నానా. ఒకటే చెప్తున్నా, మనం ఉన్నంత బడ్జెట్లో తీయండి, మంచి చేయండి, చాలు. జై గణేష్. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. జై. LC మీడియా.